నగర్ లో మాట్లాడడం జరిగింది ఈ పార్లమెంటు పరిధిలో. మేము ఒక్కటే స్పష్టంగా ఆయన ఇంకొక మాట అన్నాడు, ఒక వీడియో చేస్తే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, బీజేపీకి దమ్ముంటే అరెస్ట్ చేయమనండి మా ముఖ్యమంత్రిని అని. మేము ఒక్కటే చెప్తున్నాం, మార్పింగ్ వీడియోలు చేసింది మీరు, తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టింది మీరు, అది భారతదేశ హోంమంత్రి మీద. మీ మీద చర్యలు తీసుకోవడానికి, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి దమ్ముండాల్సినటువంటి అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఖచ్చితంగా పెట్టిన వాళ్ళెవలో, చేయించిన వాళ్ళెవలో, పెట్టించిన వాళ్ళెవలో తేలితే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిగా తీసుకుపోతారు. అది చట్టానికి ఉన్నటువంటి దమ్ము, ధైర్యం. దానికి సపరేట్ దమ్ము ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ రిజర్వేషన్ల విషయంలో కూడా, అంబేద్కర్ గారి విషయంలో కూడా, అంబేద్కర్ గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారిని మంత్రివర్గం నుంచి రాజీనామా చేయించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఎన్నికల్లో నిలబడితే వారిని ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు చనిపోతే వారి పార్థివ దేహాన్ని కూడా ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా బొంబాయికి పంపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో ఎస్సీలకు దాదాపుగా 12 మందికి కేంద్ర మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు అంబేద్కర్ గారికి భారతరత్న ఇస్తే కూడా మిత్రపక్షంగా ఉండి భారతరత్న ఇప్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ పంచతీర్థాలు కూడా అంబేద్కర్ గారికి సంబంధించి వారు పుట్టి, వారు చదువుకొని, వారి నివాసం ఉండి, వారికి అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పంచతీర్థాలుగా ప్రకటించి వాటిని పుణ్యక్షేత్రాలుగా ప్రజల సందర్శనార్థం ఉంచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు సోయలేదా? మీరు అంబేద్కర్ గారిని అవమానిస్తుంది, కరీంనగర్ బిడ్డ పివి నరసింహరావు గారిని అవమానిస్తుంది, 24 గంటలు కుటుంబ భజన. అయితే సోనియమ్మ, లేకపోతే రాజీవ్, లేకపోతే రాహుల్, లేకపోతే ప్రియాంక వీళ్ళ భజన చేసుడు తప్ప మీరు ఎప్పుడన్నా ఎస్సీలు, ఎస్టీల గురించి ఆలోచించినారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ని 5% తీసేసి ముస్లింలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది, మేము ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, బీసీలకైనా న్యాయం జరగాలని కొట్లాడేటటువంటి వాళ్ళం. ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ని అమలు చేయాలనేటువంటి వాళ్ళం. మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, అంబేద్కర్ గారు దిగొచ్చి రిజర్వేషన్లను ఎత్తేయమంటే కూడా ఎత్తేసే ప్రసక్తే లేదు అని. కానీ ఇవాళ అబద్దాల ప్రచారం చేసుకుంటా, తప్పుడు మాటలు చెప్పుకుంటా తిరిగితే పొన్నం ప్రభాకర్ గారు మీ మాటలు ఎవ్వరు కూడా నమ్మరు. మీరు ప్రజలను రెచ్చగొట్టి భయాందోళనకు గురి చేసి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలే మీకు డెఫినెట్ గా బుద్ధి చెప్తారని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ప్రతి చోట బండి సంజయ్ గారి గురించి కూడా మీరు మాట్లాడేటువంటి మాటల్ని కూడా మార్చుకోవాలి. ఇవాళ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నాం, అక్షంతల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నామని మాట్లాడుతున్నారు. అక్షంతల పేరు చెప్తే ఓట్లు రావని మీరే అంటున్నారు. మరి అక్షంతల విషయంలో మీకెందుకు భయం? దేవుని పేరు చెప్తే మీకెందుకు భయం? మీరు కూడా చెప్పండి, మేము వద్దంటున్నామా? అయోధ్యలో రామ మందిరం కడితే మీరు రమ్మంటే మేము వద్దన్నామా? మీరు అధికారంలో ఉండగా రాముడి గుడి కట్టమంటే మేము అడ్డం పడ్డామా? అంటే మీరు చెయ్యరు, మేము చేయొద్దా? ఇవాళ మీరు కూడా పెట్టుకోండి రాముని ఫోటో, మేము వద్దటలేం కదా. ఇంటింటికి రామ మందిర నిర్మాణం ఫోటో పొన్నం ప్రభాకర్ గారు మీరు కూడా వద్దని. మీకు భారతదేశ ప్రజలకు ఎన్నో ఏళ్ల నుంచి చిరకాల వాంఛగా ఉన్నటువంటి అంత అద్భుతమైనటువంటి దేవాలయం కడితే మోదీకి ముఖం లేదు మీకు. ఇవాళ హిందువులు ప్రజలు కాదా భారతదేశంలో? ఇవాళ కరీంనగర్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు వాళ్ళకు మనోభావాలు లేవా? మీరు అదే ఓ దర్గా కడితే, ఓ మసీదు కడితే పోకపోదురా? పోదురు కదా, తొమ్మిది పెట్టుకొని పోదురు. ఏమంటే మన సెక్యులర్ పార్టీ అందరు. మరి వాళ్ళ మనోభావాలను గౌరవించడం కోసమే మీకు సెక్యులర్ పార్టీ అయితే, మరి హిందువుల మనోభావాలను కూడా గౌరవించినప్పుడే మీకు సెక్యులర్ పార్టీ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సెక్యులర్ పార్టీ కాదు. ఎక్కడ ఓట్లు వస్తాయనుకుంటే ఆ కులాన్ని, ఆ మతాన్ని ఓటు బ్యాంకు రాజకీయం చేయడమే మీ ప్రధానమైనటువంటి కర్తవ్యం. కాబట్టి మీరు బండి సంజయ్ కుమార్ గారిని, హిందుత్వాన్ని, రామ మందిరాన్ని
రాముని ఫోటోను అక్షింతలను అవమానిస్తే అది ఉల్టా మీకే రివర్స్ అవుతుంది. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు మీ అభ్యర్థికి ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి తేడా తెలుసుకోమని మొదలు చెప్పింది. మీ అభ్యర్థికి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టండి. మీ వెల్చాల రాజేంద్రరావు గారికి మొదలు అసెంబ్లీ అంటే ఏంటిది, పార్లమెంట్ అంటే